ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో హలో, లక్ష్మి గారేనండి? అవునండి, మీరెవరు? మేమా అమ్మా? రామాపురంలో ఉండే వెర్రి బాగులో అమ్మా. అదేనమ్మా, మీరు కొన్ని నెలల క్రితం మా ఊరొచ్చి మాకు కాకమ్మ కబుర్లు చెప్తే మేము అడ్డగాడిదలాగా తల ఊపి మీకు భూములిచ్చాం కదమ్మా. ఆ తిక్క సన్నాసులు అమ్మా. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఏమైంది? ఊరుకోమ్మా, చేసిందంతా చేసి ఇప్పుడేం తెలియనట్లు మాట్లాడుతున్నావా? సేంద్రీయ వ్యవసాయం అన్నారు, లాభాలు వస్తాయన్నారు, మేమే సరుకు కొంటామన్నారు, మా జీవితాలు బాగు చేస్తారని మా పొలాలు ఇస్తే మా పొలాల్లో మీరు పంట పండించి మమ్మల్ని సర్వనాశనం చేశారమ్మా. అది కాదండి, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇది మీ వాడు చెప్పినట్టు గనక జరిగితే ఈ ఊర్లో రైతులందరికీ ఆత్మహత్యలే దిక్కు. మా చావుకి మీరే కారణం అవుతారు. మా ఉసురు కొట్టుకొని నాశనం అయిపోతారమ్మా. అది కాదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరేమీ భయపడకండి, మేమిప్పుడే మీ దగ్గరికి వస్తాం. సరేనమ్మా, త్వరగా రండి. ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలి? వెంటనే ఈ సంగతి విహారీ గారికి చెప్పాలి. చెప్పి వెంటనే రామాపురం వెళ్ళాలి. ఏరా సుబ్బయ్య, ఏముంటుందా అమ్మాయి? ఆమె వస్తానని చెప్పిందయ్యా. ఆహా, రాని రాని, నాకు అదే కావాలిగా. ఆ మాట నిజం వదినా. ఈ కుటుంబం ఇలా కలిసి ఉండడానికి వీడు చాలా కష్టాలే పడ్డాడు. అత్తయ్య, ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ కనకం, థ్యాంక్ యూ సో మచ్. అసలు మా వాళ్ళందరూ అంబికాతయ్య పెళ్లి సందర్భంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక విధంగా నా ఫ్యామిలీ సారీ మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి కారణం నేనెంతో, నువ్వు కూడా అంతే కారణం. థ్యాంక్ యూ సో మచ్ కనకం. విహారీ గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన సంతోషాన్ని చెడగొట్టేలా ఇప్పుడు రామాపురం రైతుల సమస్య గురించి విహారీ గారికి చెప్పి ఆయన సంతోషాన్ని దూరం చేయడం కరెక్ట్ కాదు.